దయచేసి వినండి. ఈరోజు మనము ఎర్రగడ్డ చోర్ మార్కెట్లో ఉన్నాము. మీ వస్తువులకు మీరే బాధ్యత వహించవలెను. చోర్ బజార్, ఎర్రగడ్డ చోర్ మార్కెట్ అంటే కొట్టేసిన వస్తువులను అమ్మడం అన్నమాట. అదే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది? మరేమో నువ్వు కొట్టేసిన వస్తువులు పట్టుకుని హైదరాబాద్ లో టూరిస్టర్లా తిరుగుతుంటే పోలీసులు ఏం చేయరా బాబయ్య? ఆగాగా ఈ పెద్దక్కని చూసా? ఒప్పో పవర్ బ్యాంకులు మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, 200 అంట. కంగారు పడకు, అది ఒప్పో కాదు, మన రిమోట్ లో వేసుకునే నిప్పో బ్యాటరీలు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆ సబ్స్క్రైబ్, నోటిఫికేషన్, బెల్ ఐకాన్ ఓకే చేసుకుంటే అదే సపోర్ట్, ఇంకేమొద్దు. ఇక్కడ గుట్ట కనిపిస్తుందా? బొమ్మల గుట్ట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిఫార్సు చేయబడ్డ ఫిక్స్డ్ ప్రైస్. ఇది చోర్ మార్కెటా కాదా అది నేను చెప్పను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూస్తే నీకే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కామెంట్ లో చెప్దు గాని. అన్నట్టు ఈ చోర్ మార్కెట్ వ్లాగ్ చేయడానికి చాలా దూరం నుంచి కొంతమంది వస్తున్నారు. దయచేసి రావద్దు. మీ దగ్గర ఫోన్ లాక్కుంటారు, చాలా ఇబ్బంది పడతారు. వ్లాగర్స్ అంటే సింగిల్ గానే తిరుగుతుంటారు కదా, దయచేసి రావద్దు. ఇంతకీ ఇక్కడ ఏముంటాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ ఐటమ్స్, మెకానికల్ ఐటమ్స్ ఉన్నాయి. లారీని కూడా బిగించేసి ఇక్కడ దొరికే సామాన్లతోటి మన ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే వాళ్ళకి, ప్లంబర్స్, ఇంకా మిగిలిన ఏ వర్క్ చేసే వాళ్ళకైనా గానీ వాళ్ళకి కావాల్సిన టూల్స్ బఫే లాగా దొరుకుతాయి. ఈ మార్కెట్ ఆదివారం మాత్రం ఉంటది కదా, మిగతా రోజుల్లో మరి ఈ సామాన్లన్నీ వేసుకుని ఎక్కడ ఉంటారు? వీళ్ళకి షాపులు ఉంటాయి. ఈ మార్కెట్ ఆదివారం మాత్రమే కాబట్టి స్టాల్స్ కింద వేస్తారు అంతే. ఇక్కడ బకెట్లు కనిపిస్తున్నాయా? ఫంక్షన్ హాల్స్ వాళ్ళతో మాట్లాడుకుని అవన్నీ తీసుకొచ్చి ఇలా అమ్ముతారు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా సైకిల్స్? ఇక్కడ సైకిల్స్ కూడా ఉంటాయి, కానీ కొట్టేసినవి కాదు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ సైకిల్స్ ఉంటాయి. రేట్లు మాత్రం కొత్త సైకిల్ రేట్లే చెప్తారు, కంగారు పడిపోవద్దు. కామన్ గా జరిగేది ఏంటంటే ఎక్కడెక్కడో దూరం నుంచి సైకిల్స్ తక్కువ దొరుకుతాయి కదా అని వస్తుంటారు, కానీ నిజానికి వీళ్ళు మీకు తక్కువకి ఎవరు, వచ్చాం కదా అని కొనుక్కుపోవడం తప్ప చేసేది ఏమి ఉండదు. మిగతా రోజుల్లో చూస్తే ఈ రూట్ అంతా ఖాళీగా ఉంటది, బోసిపోయి. ఇలా మీకు కనిపిస్తున్నాయి ఆ రెంచులు, ఇవి చాలా పాత సామాను, అన్ని తుప్పట్టేసి ఉన్నాయి. ఇవైతే మీకు తక్కువకే ఇస్తారు, చెప్పడం మట్టికి ఎంఆర్పి రేట్లు చెప్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఆ బ్యాగ్లు, సూట్ కేసులు. ప్రీమియం అయితే కాదు, కాపీ వెర్షన్స్ ఉంటాయి, కానీ ట్రై చేయొచ్చు. ఇక్కడ ప్యాంట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి బట్టలు దొరుకుతాయి. చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. మహా అయితే 100 to 500 లోపల డ్రెస్సెస్ దొరుకుతాయి అన్నమాట. ఇదిగో ఈ విధంగా షూ షాప్ లో అయితే ఒక 20-30 ఉంటాయి లాస్ట్ వరకు. ఇవన్నీ కొత్తవైతే కాదు, సెకండ్ హ్యాండ్, వేరే వాళ్ళు వాడిన షూసే. చిరిగిపోయి, నలిగిపోయి, సీకిపోయి, మాసిపోయి, పిచ్చి పిచ్చిగా ఉంటాయి. వీటితో పాటే కొన్ని స్టాల్స్ లో కొత్త షూస్ కూడా ఉంటాయి. మీకు కాపీడ్ బ్రాండెడ్ వెర్షన్స్ దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే దాని పేరు రీబోక్ అని కాకుండా రీబోక్ ఏదో ఉంటది, కానీ పర్లే, కొత్త షూస్ అయితే తీసుకోవచ్చు. మాక్సిమం తక్కువ రేటే ఉంటాయి, ట్రై చేయొచ్చు. ఏదైనా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు పలానా షూస్ కావాలను, లేదా పలానా ఫంక్షన్స్ కి వెళ్ళాలను, అప్పుడు మీకు రఫ్ గా తక్కువలో బడ్జెట్ కి ఇక్కడ దొరికేస్తాయి. ఇది ఇప్పుడున్న రోజుల్లో హైదరాబాద్ అనే కాదు, ఎక్కడన్నా గానీ ఏదైనా తీసుకునే ముందు ఎంత అని అడగండి. అది ఏదైనా గానీ. మా వాడు అడగకుండా షూ పాలిషే కదా ఎంత ఉంటదిలే అని చెప్పి ఒక నిలువు బొట్టు అన్నయ్య దగ్గర చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత 450 రూపాయలు ఇమ్మని, అదేదో వాటర్ ప్రూఫ్ అయ్యి అన్నాడు. ఇలా ఉంటాయి పంచాయతీలు రకరకాలుగా. సో ఏదైనా కొనే ముందు ఎంత అని అడగండి. ఇంకెలా మళ్ళీ మనకు షూస్ తగులుతాయి. ఇదిగో వనమూలికలు, రుద్రాక్షలు, తక్కువ రేట్లో దొరికే డ్రెస్సెస్ అయితే లో క్వాలిటీ అయినా అయి ఉండాలి, లేదా సెకండ్ హ్యాండ్ అయినా అయి ఉండాలి. ఇక్కడ మీకు కాయిన్ కలెక్షన్ కనిపిస్తుందా? ఇక్కడ నవాబు కాలం నుంచి శ్రీకృష్ణ దేవరాయల కాలం వరకు ఉండే కాయిన్స్ లో చాలా రేర్ కాయిన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. కాయిన్ కలెక్షన్ చేసే వాళ్ళకి రియల్ ఏదో ఫేక్ ఏదో తెలుస్తుంది కదా, వాళ్ళు ట్రై చేయొచ్చు. కొంచెం ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ మనకి ఇలాగా ఒక దారి కనిపిస్తుంది. ఆ దారిలో ఇదిగో ఇలా పావురాలు, కోళ్లు, మేకలు, ఇలా జంతువులను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఆటోల మీద. ఇవే కాకుండా ఇంకా మనం పెంచుకునే పెట్స్ ను కూడా అమ్ముతారు. ఇది ప్రత్యేకంగా అమ్ముకునే ప్లేస్ కాబట్టి చాలా కలెక్షన్స్ తీసుకొచ్చి అమ్ముతారు. తక్కువకి ఏమీ ఉండవు, ర్యాండమ్ గా వెతికితే మీకు కావాల్సింది దొరకచ్చు. భలే ఉన్నాయి కదా కుందేళ్లు, ఇవి క్యూట్ గానే ఉంటాయి గానీ అస్సలు మాటను. ఇలాగ బర్డ్స్ కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఒకసారి వచ్చి వీటిని రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీకు ఏం కావాలో చూసుకొని కొనుక్కోండి. కానీ బేరమాడడం మాత్రం ముఖ్యం బిగిలే. ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. స్టార్టింగ్ లో ఒక అక్కను చూసాం కదా,
అలాగా మీ దగ్గరికి ఎవరైనా ఫోన్లు, యాపిల్ ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంకులు అవి కూడా కంపెనీవి కమిట్ అయ్యి అస్సలు తీసుకోవద్దు. దాంట్లో అబౌట్ డివైస్ లోకి వెళ్తే అసలు మీకు ఆ కంపెనీ చూపించదు. ఇలా మార్కెట్ అంతా చూసుకుని చివరికి వెళ్తే మనకు డిమార్ట్ ఉంటది, అక్కడ ఇంకా రష్ గా ఉంటారు. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ప్రైస్ తోటి ట్రాక్స్, టీ షర్ట్స్, జెంట్స్ వేర్ అయితే చాలా దొరుకుతాయి గానీ మంచి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదిగో ఇందాక చూసాం కదా. కానీ కొన్ని స్టాల్స్ లో కార్గోస్ కలెక్షన్ అయితే బాగుంది. ఈ ఏరియాకి రష్ ఎక్కువైపోవడం వల్ల ట్రెండ్స్, జుడియో ఇవన్నీ ఓపెన్ చేశారంట కొత్తగా. పిల్లలు ఆడుకునే క్యారమ్ బోర్డులు, ఇంకా బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అన్ని ఉంటాయి ఇక్కడ. కానీ ఈ వారం ఉన్నాయి, వచ్చే వారం ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా ఫ్రెండ్ ఒక పర్ఫెక్షనిస్ట్ ఒకడు ఉన్నాడు, వాడు వెతికి వెతికి ఒక జర్కిన్ కొన్నాడు. మరి వాడిన తర్వాత చెప్పాలి ఎలా ఉంది. ఇక్కడ చెప్పులు కనిపిస్తున్నాయి చూసారా, ఇలాంటి కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఇవే చెప్పులు ఆన్లైన్ లో కొనాలంటే చాలా అవుతాయి, ఇక్కడ తక్కువే పడతాయి. మరి నెక్స్ట్ వీక్ ఉంటాయి లేవో తెలియదు. ఇలా రకరకాల వస్తువులన్నీ ఒక చోట ఉంటే మన ఊర్లో తీర్థానికి ఎంత ఎగ్జైట్ అవుతామో అలా ఎగ్జైట్ అవుతాం. ఇక్కడ ఒక కొత్త సంవత్సరానికి కావాల్సిన సామాన్లన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇతను చూడండి, చున్నీలన్నీ ఒక ముత్యాల దండలా పేర్చి ఎలా అమ్ముతున్నాడు, చాలా బాగుంది కదా. ఇదిగో చూస్తున్నారా మీకు డంబుల్స్ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇదిగో చిన్నపిల్లల సైకిల్స్, ఇవి పర్టికులర్ గా చిన్నపిల్లలకి మాత్రమే సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్. మనం ఎంట్రన్స్ లో చూసాం కదా సైకిల్ షాప్, అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక సైకిల్ షాప్ ఉంది. ఎర్రగడ్డ మార్కెట్ కి ఎక్కడెక్కడి నుంచో రావాలనుకుంటారు, ఎందుకంటే ఇది చోర్ బజారు, చోర్ మార్కెట్ అని కూడా అంటారు దీన్ని. ఇవిగో కనిపిస్తున్నాయి కదా వస్తువులు. ఇంకా మనం మార్కెట్ లోంచి బాగా లోపలికి వచ్చేసాక ఈ టైప్ కింద బరకాలు వేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఈ వారం అయితే ప్లంబింగ్ వస్తువులు, ఈ డ్రిల్లింగ్ మిషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇవిగో ఇంకా ఇవన్నీ కిచెన్ సామాన్లు. ఈ కర్టెన్ క్లాత్స్ ఇవైతే చాలా బాగున్నాయి. సేమ్ కర్టెన్ క్లాత్స్ చాలా మంది ఇళ్లలో కనిపిస్తాయి. ఇంకా మనం ముందుకెళ్ళిపోదాము. ఇంకా ఈ మ్యాట్రిసెస్, పరుపులు, ఇంకా ఈ ఎర్రగడ్డ సరౌండింగ్ ఏరియాస్ అంటే ఏమేమి ఉంటాయి, మన ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఇంకా ఈ సరౌండింగ్స్ ఎక్కువ హాస్టల్స్ కాబట్టి ఈ మ్యాట్రిసెస్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇంక ఇవన్నీ షూల్ కొట్లు లైన్ గా ఉన్నాయి. ప్రతి ఆదివారం మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10 వరకు ఉంటది. ఇక్కడ గొడుగులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాము. చాట్లు, చీపుర్లు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా. ప్రత్యేకంగా కుక్కర్లు, గ్యాస్ స్టవ్లు మాత్రమే పెట్టాడు. ఈ సమ్మర్ కదా, కూల్ గా లస్సీలు కూడా ఉన్నాయి. మధ్య మధ్యలో ఇలా టైర్ల షాపులు మనకి దర్శనం ఇస్తాయి. ఈ లారీ టైర్లు, బైక్ టైర్లు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనకి ఈ ఏరియాలో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంటది. ఇంక ఇది చోర్ మార్కెట్ ఎలా అవుతుంది, చాలా మంది లోకల్స్ కి తెలుసు. ఇది సండే ఎర్రగడ్డ మార్కెట్, సండే మార్కెట్ అంటారు. సరే హైప్ ఉంది కదా, దూరం నుంచి ఆళ్లే తగలాడతారని చెప్పి చోర్ మార్కెట్ అన్నది కొంచెం స్ప్రెడ్ అయింది అంతే. ఇంకా పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఇలా సందు ఒకటి ఉంటది. ఇక్కడ మీకు తబలాలు, వాడేసిన వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, ఇలా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. చెప్పాను కదా, ఈ వారం ఉన్న ఐటమ్స్ మళ్ళీ వచ్చే వారం ఉండవు. ఇదేం షోరూమ్ కాదు కదా. ఇదే సందులో ఈ వారం లేడీస్ డ్రెస్లు కూడా పెట్టారు, ఈ టాప్లు ఇవన్నీ. ఇదిగో మీకు ఈ సందు కనిపిస్తుంది కదా, ఈ టైర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉండే ఐటమ్స్ పనిచేస్తాయి లేవో అదంతా ప్రాబబిలిటీ. అయితే పని చేయొచ్చు, లేకపోతే లేదు. వీళ్ళకి ఈ సామాన్లంతా ఎక్కడి నుంచి వస్తాయంటే, మన ఇంటికి పాత సామాన్లు కొంటాం అని చెప్పి ఆటోలు వస్తాయి కదా, మాక్సిమం సగం సామాన్లు అయ్యే ఉంటాయి. ఇంకా సాఫ్ట్వేర్ ఆఫీస్ లో రిఫర్బిష్డ్ టైం అయిపోయి తీసేస్తారు కదా సామాన్లు, మిగతా ఆ కంప్యూటర్ సామాన్లన్నీ అవి ఉంటాయి. ఈ హైదరాబాద్ లో ఆఫీసులు అవి ఎక్కువ కదా, వాళ్ళు టైం అయిపోయిన కంప్యూటర్లు అవి తీసేస్తారు. అవి సెకండ్ హ్యాండ్ వాళ్ళు కొనుక్కుంటారు రిఫర్బిష్డ్. అవి కూడా కాదు, ఇంకా దీన్ని ఎవరు కొనట్లేదు, పని చేయవు అన్నాయన్ని వీళ్ళు తీసుకొస్తారు అనమాట. మనకి ఇక్కడ దొరికే కంప్యూటర్లు కూడా ఇంటెల్ పెంటియం అంటే పాత ప్రాసెసర్లు దొరుకుతాయి. అవి అసలు ఇప్పుడు పనికిరావే, పనికిరావు, వాడరు కూడా ఎవరు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఆ సామాన్లు, మిక్సీలు, గిన్నెలు, అదే హెల్మెట్లు, ఇంకా ట్రేల్లో ఏయో సామాన్లు ఉన్నాయి. మీకు కావాల్సిన ఈ సామాన్లు అయితే మాక్సిమం తక్కువగా దొరుకుతాయి. కానీ ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ మీకు కీబోర్డ్లు అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనికి రాకుండా తీసేసినవే. ఇది కూడా సెకండ్ హ్యాండ్ వాళ్ళు తీసుకున్నాక మిగతావి స్క్రాప్ లో మేము తీసుకోము అని వదిలేసినవి అన్ని వీళ్ళ దగ్గరకు వస్తాయి. మనోడు చూడండి ఫోన్ ఎంత తీక్షణంగా నొక్కేస్తున్నాడో. ఇక్కడ నుంచొని తీయడమే ఒక గగనం అయిపోయింది, ఎందుకంటే ఎలా చేయలేదు, చాలా ఇబ్బంది అయింది. ఇగో ప్యూర్ యాంటిక్ పీస్లు, ఎప్పుడో పాత కాలం లాంటి బొమ్మల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయన గ్రామోఫోన్ కూడా కొన్నాడు. ఇవి సెట్ ప్రాపర్టీస్ అవి కావాల్స్తే సినిమా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు మాక్సిమం కొన్ని సామాన్లు. ఇక్కడ మీకు ఛార్జర్లు, కరెంట్ వైర్లు, దాన్ని ఏమంటారు, రౌటర్లు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చేతి వాటం చూపించే వాళ్ళకి చాలా రిస్క్. ఏదో సరదాగా ఒక వైర్ తీసేద్దాం, సరదాగా ఫన్నీగా ఉంటదని చెప్పి ఆడని తీసాడు అనుకోండి, వీళ్ళ దగ్గరుండి తీసేలా చేస్తారు. మళ్ళీ మీరు అలా వెళ్ళగానే చేయి పెట్టి వెనక్కి లాక్కొస్తారు. ఇదిగో మనోడు వైర్ తీసాడు, ఛార్జింగ్ కేబుల్, ఇది ఒక 2000 రూపాయలది ఛార్జింగ్ కేబుల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఈడే అవతలతో చెప్తాడు.
ఇంక మీతో 2000 కట్టించే వరకు మిమ్మల్ని వదలరు. హెయిర్ డ్రైయర్లు, పవర్ బ్యాంకులు, ఇక్కడ మీకు వెబ్ క్యామ్లు కనిపిస్తున్నాయా? ఈ వెబ్ క్యామ్లు మాక్సిమం వెబ్ క్యామ్లు అంటే ఇవి పాత రకం వెబ్ క్యామ్లు కదా, సో కంపెనీ వాళ్ళు తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్బుల్ట్ వచ్చేస్తున్నాయి కదా ల్యాప్టాప్స్ కి. ఇంకా డాక్టర్ సామాన్లు, సీసీ కెమెరాలకు కూడా భద్రత లేకుండా పోయింది. కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఛార్జర్లు చూసారా కుప్పలు కుప్పలుగా ఎలా ఉన్నాయా? మాక్సిమం ఛార్జర్లు అయితే తీసుకెళ్లొచ్చు, 100 రూపాయలకి ఎందుకు ఇచ్చేస్తారు. ఇదే ఛార్జర్ కొత్తది కొనుక్కోవాలంటే 1500 వరకు పడుతుంది డెల్వి. సో మీకు అవగాహన ఉంటే వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి. టెస్టింగ్ ఇక్కడ ఏమి ఉండవు, తీసుకెళ్ళడమే. ఇదిగో మనోడు చూడండి ఎలా కొనుక్కున్నాడు, బీరకాయలు కొన్నట్టు కొనేసాడు. ఇదిగోండి వీటిని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు హెడ్సెట్లని. ఇంకా మీకు ఇక్కడ ల్యాప్టాప్ బ్యాటరీలు కనిపిస్తున్నాయా? ల్యాప్టాప్ బ్యాటరీలు, రిమోట్ కంట్రోల్, ఇంకా ఈథర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఈథర్నెట్ కేబుల్స్ అంటే మన ఇంటికి ఇంటర్నెట్ కి వాడుకుంటాం కదా, కంప్యూటర్ టు రౌటర్ పెట్టుకోవడానికి. ఇంకా మనోడి దగ్గర రకరకాల రిమోట్లు ఉన్నాయి. అదిగో పాల డబ్బా కూడా ఉంది ఇక్కడ. మెయిన్ అయితే ఇక్కడ చాలా మట్టికి అవుట్డేటెడ్ స్క్రాపే ఉంది. కొన్ని చోట్ల బిల్డింగ్లకి తీసేసిన పవర్ సామాన్లు ఉంటాయి కదా, పవర్ ఎక్విప్మెంట్. సో అది, ఇదిగో సూట్ కేసులు, ఆ కుర్చీ కింద చైర్లు. అంటే మన ఇంటి దగ్గరలో స్క్రాప్ కి మన ఇంట్లో సామాన్లు వేసేస్తూ ఉంటాం. అరే ఇవన్నీ ఎందుకు ఇంట్లో అడ్డుగా, ఎందుకు పనికిరావని. వీళ్ళు ఏం చేస్తారంటే అందులో అంటే OLX లో కొన్ని సామాన్లు మనకి పనికిరాని వేరే వాళ్ళు తీసుకుంటారు కదా, అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పనికొచ్చే ఎవరైనా తీసుకెళ్తారేమో అని చెప్పి ఇదిగో ఇలా ప్లాన్ చేసుకున్నారు. మనోడు చూడండి 4 ఫోన్లు వేసుకుని ఉన్నాడు ఇక్కడ. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫోన్లు కొట్టేసి తీసుకొచ్చి అమ్ముతున్నారని. అంత ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. ఫోన్లు కొట్టేసినాయి అంటే అన్ని అవుట్డేటెడ్ ఫోన్లే ఉంటాయి వీళ్ళ దగ్గర, పాత ఆండ్రాయిడ్ ఫోన్లు. ఇక్కడ చూసారా పిల్లల హాస్పిటల్లో పిల్లలు బరువు చూస్తారు కదా, మిషన్, కాటా మిషన్, ఆ మిషన్ కూడా మనోడు తీసుకొచ్చేసాడు. ఇయర్ ఫోన్స్ ఇవన్నీ. చెత్తలోనే పాడేసిన వస్తువుల్లోనే లక్ష్మీదేవి ఉంటది అంటారు కదా, అది వీళ్ళకి బాగా తెలుసు. ఇదిగోండి ఇదే ఆ మిషన్. దీంట్లో పిల్లల్ని ఎంత బరువు ఉన్నారని చూస్తారు కదా. ఈ ఏరియాలో కొన్ని చోట్ల చాలా రూడ్ గా మాట్లాడతారు. ఇక్కడ చూసారా ఫోన్లు వేసుకుని ఎలా కూర్చున్నారు. అడవి మనుషులకి ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం కాదు. ఇలా సంస్కారం తెలియని వాళ్ళు కూడా మనతో మనుషులతో ఎలా మాట్లాడాలో వీళ్ళకి కూడా తెలీదు. ఇంకా గేదె పేడేసి వెళ్ళిపోతే చూడండి, అటు ఇటు చూడకుండా ఇలాగ కైనీళ్ళు తినేసి మీరు వస్తున్నారా లేదో కూడా చూడరు, అలా ఊసేత్తూ తిరుగుతుంటారు కొంతమంది. ఏదో వర్క్ చేసుకుంటున్నారు, తప్పేం కాదు, కానీ అవతల వాళ్ళు దొరికారు కదా అని చీట్ చేయడం అన్నది కొంచెం కరెక్ట్ అనిపించలేదు. వీళ్ళ వల్ల జెన్యున్ గా కొంతమంది వర్క్ చేసుకుంటారు. ఇక్కడ మీకు టాయ్ షాప్ కనిపిస్తుందా? వీళ్ళు నేను 4 వీక్స్ నుంచి వస్తున్నాను అసలు దీని గురించి తెలుసుకోవడానికి. వీళ్ళు 4 వీక్స్ జెన్యున్ గానే ఉంది, బాగానే అమ్ముతున్నారు, అమ్మడం కూడా. కానీ ఎక్కువ డ్యామేజ్డ్ పీస్లు ఉన్నాయి, కానీ మాక్సిమం జెన్యున్ ప్రైస్ కి అమ్ముతున్నారు. ఇలాగ ఒక స్టాల్ పెట్టి సామాన్లన్నీ సర్ది అమ్మడం అంటే చిన్న విషయం కాదు. జెర్కిన్స్, బ్యాట్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇలా జెన్యున్ గా ఉండేవాళ్ళు చూడండి ఎలా పేర్చి అమ్ముతున్నారు. ఉన్నది చిన్న వస్తువు పెద్ద వస్తువు అలా పేర్చి అమ్ముతున్నారు. కానీ ఈ కైనిగాడి వల్ల మిగతా వాళ్ళందరికీ దెబ్బ పడుతుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా కీబోర్డ్లు, ఛార్జింగ్ లైట్లు, ఆ ల్యాండ్ ఫోన్లు. ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు వాడేవి కాదు. ఆ ల్యాండ్ ఫోన్లు ఎవరు వాడతారు? ఈ కీబోర్డ్లు కూడా మాక్సిమం డ్యామేజ్ ఉన్నాయి. ఇంక టీవీలు కనిపిస్తున్నాయా? ఇలా టీవీలు, హోమ్ థియేటర్లు, అదిగో DVD ప్లేయర్లు కూడా అమ్ముతారు ఈ రోడ్డు మీద. అది ఎన్ని ఇంచులు అని అడగండి, వాళ్ళకు కూడా మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఇక్కడ ఈ పాటికే మీకు అర్థమై ఉంటది ఇవన్నీ అవుట్డేటెడ్ అని, అంటే పాత సామాన్లు. ఇప్పుడు అక్కడ టీవీ కనిపిస్తున్నాయి కదా, అందులో స్మార్ట్ టీవీస్ ఏమి ఉండవు, అన్ని పాత LED టీవీలే. ఇంకా ఛార్జింగ్ కేబుల్లు, ఛార్జింగ్ హెడ్ మౌంట్లు, ఈ CC కెమెరాలు, ఈ ట్రైపాడ్లు, హెయిర్ కి పెట్టుకుంటారు కదా, అది ఏంటిది డై మిషన్స్ అవి ఉంటాయి కదా అవి. ఇంకా రకరకాల సామాన్లన్నీ ఒక చోటనే ఉంటాయి. అంటే వెళ్ళి చూసుకోవడమే, ఒక చోటన కనిపిస్తాయి. ఈ వారం ఉన్నది నెక్స్ట్ వారం ఉంటదో ఉండదో మనకి తెలియదు, అసలు పెట్టేవాడికి కూడా తెలియదు, అతనికి కూడా. ఇంకెక్కడ కనిపిస్తున్నాయా సుత్తులు, సాన్లు. ఇవి మట్టికి కన్ఫామ్ గా ఎప్పటికప్పుడు ఉంటాయి, వీళ్ళు జెన్యున్ గానే ఉంటాయి. కానీ రేట్లు మాత్రం MRP రేట్లే ఉంటాయి. మీరేమి నేను ఇక్కడికి వచ్చాను కదా నాకు మరీ తక్కువగా వచ్చేస్తుంది అని ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే పలానా దాని గురించి మీరు వెతికితే అది మీకు ఇక్కడ దొరుకుతుంది మాక్సిమం, ఎందుకంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ స్క్రూ డ్రైవర్ కిట్, సూట్ కేసులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బానే ఉన్నాయి. ఇక్కడ వాచ్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీకు ఫోన్లు కనిపిస్తున్నాయి గుట్లుగా. ఇవేమి పనికొచ్చే ఫోన్లు ఏం కాదు, స్పేర్ పార్ట్ల కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్లన్నీ. వాళ్ళే చెప్తారు ఇవి స్పేర్ పార్ట్స్ కోసం. ఫోన్లు అయితే చాలువు కాదు, పనికి రావు అని, చాలువు కాదంటే అని చెప్తారు. ఇక్కడ చూసారు ఎలా ఉన్నాయో,
ఏదో రోబోట్ సినిమాలో ఆ పక్షిరాజు పోరాడుతాడు చూడు, అలాంటి ఫోన్లా ఉన్నాయి. ఇందులో మీకు ఏమైనా ఫోన్లు ఇంట్లో డెడ్ ఫోన్లు ఉంటాయి కదా, అంటే దీంట్లో ఈ స్క్రీన్ రీప్లేస్ చేస్తే ఈ ఫోన్ పనిచేస్తుంది అని. సో అలాంటి ఫోన్లకైతే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇందులో యాపిల్ ఫోన్లు కానీ అన్నీ ఉంటాయి. అలాగని చెప్పి 15 ప్రోలు అవి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ మీకు స్పీకర్లు కనిపిస్తున్నాయి, స్పీకర్లు, పాతకాలం రేడియోలు, మళ్ళీ కొన్ని స్పీకర్లు అదేంటి మ్యాగ్నెట్లు, ఇంకా పైపులు. అంటే కొంతమంది కొన్ని సామాన్ల కోసం తిరుగుతూ ఉంటారు. ఆ సామాన్లు మాక్సిమం వచ్చి అలా రఫ్ గా చూసుకుంటే మీకు కావాల్సింది దొరకచ్చు. ఇదిగో గీజర్లు, ఇవేయో కరెంట్ మిషన్లు, ఏ దోమల మిషన్లు, ఇంకా అది ఫ్రై చేస్తారు కదా కేఎఫ్సి ఫ్రై మిషన్లు, రకరకాల మిషన్లు అన్నీ ఉన్నాయి. అదేదో హెచ్డిఎఫ్సి వాళ్ళది కూడా తీసుకొచ్చేసారు వీళ్ళు. హెచ్డిఎఫ్సితో కూడా వీళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ మీకు సెట్ మోటార్ కనిపిస్తుందా, వాటర్ మోటార్. ఇలాంటి మిషన్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. దీనికే ఇది ప్రసిద్ధి. ఇంతే, ఇంకెక్కువ చెప్పి విసిగించదలుచుకోలేదు. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఒక అవగాహన వచ్చింది కదా, ఎర్రగడ్డ అంటే ఇవే ఉంటాయి. దీని గురించి ఎక్కడి నుంచో రావడానికి ఇదేమీ టూరిస్ట్ ప్లేస్ కాదు. తప్పు అజంప్షన్స్ అయితే చేసుకోవద్దు. హైటెక్ సిటీ అయినా, ఐటీ సెక్టర్స్ ఏరియా అయినా అందరూ వస్తారు. ఏమి దూరపు కొండలు నునుపు అన్నట్టు మన ఊర్లో ఉండి ఇక్కడ చూసి అరే ఇదేదో పెద్ద భూతల స్వర్గం అనుకొని ప్రయాణం అయ్యి రావద్దు. వచ్చి ఇబ్బంది పడద్దు. చూడడానికి అయితే చాలా ప్లేస్లు ఉన్నాయి, తిరగడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి. ప్రతి వస్తువుకి హైదరాబాద్ లో డిఫరెంట్ మార్కెట్లు ఉన్నాయి. అక్కడ మంచివి తక్కువకే దొరుకుతాయి. అలాంటి ఏరియాస్ అన్ని నేను చూపిస్తాను. ఏం కంగారు పడక్కర్లేదు, మన ఛానల్లో అన్నీ వస్తాయి. బీ బోల్డ్. ఇదే ఎర్రగడ్డ మార్కెట్. ఇది చోర్ బజార్ కంటే ఎర్రగడ్డ సండే మార్కెట్ అంటే కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, నా ఎఫర్ట్స్ గా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ కమ్ అగైన్.